పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్పై పడింది. ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించడంతో సూచీలు అమాంతం కిందికి పడిపోయాయి. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లు మరో రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. దాంతో రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 75,369 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు క్షీణించి 23,641 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. జీవనకాల కనిష్టానికి చేరి 95.63గా నమోదైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్పై పడింది. ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించడంతో సూచీలు అమాంతం కిందికి పడిపోయాయి. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లు మరో రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. దాంతో రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 75,369 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు క్షీణించి 23,641 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. జీవనకాల కనిష్టానికి చేరి 95.63గా నమోదైంది.